హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ అండ్ ట్రావెల్ విత్ రేఖ. అందరు ఎలా ఉన్నారు? సో ఇవాళ స్పెషల్ ఐటమ్ ఏంటి తెలుసా? సోయా చంక్స్ తో చేస్తానండి. ఇది కూడా ప్రోటీన్ ఫుడ్. సో సోయా చంక్స్ తోటి మనము చిల్లీ సోయా చంక్స్ అంటాం దాన్ని. సో రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది మోస్ట్లీ, బట్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో దానికి కావాల్సింది ఏంటో మనం చూసేద్దాం పటాఫట్. నేను మన సోయా చంక్స్ ని వేడి నీళ్ళల్లో ఉడకపెట్టుకొని ఇలా మొత్తం తీసి పెట్టుకోనండి, రిన్స్ చేసి. సో దాన్ని మళ్ళీ మనం స్క్వీజ్ చేసుకొని వాటర్ అంతా పోయేటట్టుగా మనము బౌల్లో వేసి పెట్టుకోవాలి. దానికి కావాల్సింది జింజర్, గార్లిక్, వెల్లిపాయలు, ఇంకా అల్లం సన్న సన్నగా ముక్కలు తరిగి, అండ్ ఆనియన్స్ కొంచెం కార్న్ ఫ్లోర్, అండ్ దానికి కావాల్సిన బెల్ పెప్పర్స్ అనమాట, అండ్ కొంచెం చిల్లీ సాస్, సోయా సాస్, అండ్ మిరియాల పొడి. సోయా చంక్స్ ని బాగా ఇలా స్క్వీజ్ చేసి వాటర్ లేకుండా బాగా పిండేసుకొని మనము తీసుకోవాలండి. ఇలాగా బౌల్లో బాగా స్క్వీజ్ చేసి మొత్తం వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా వేసుకున్నాను బౌల్లో. ఇది కార్న్ ఫ్లోర్ అండి. ఇందులో వేసేసి దాన్ని బాగా కలుపుకోవాలి. సో ఇలా బాగా కలుపుకొని దాన్ని మనము పాన్ లో డ్రైగా రోస్ట్ చేసుకోవాలి కొద్దిసేపు. సో ఇలా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మొత్తం లైట్ గా అలా స్ప్రింకిల్ చేసుకుంటూ, ఎక్కువ ఆయిల్ వేయద్దండి, లైట్ గా స్ప్రింకిల్ చేసుకుంటూ, చూసారా ఇట్లా రెడ్ కలర్, రెడ్డిష్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇంకొక 2 minutes చాలు. అయితే మీకు ఇంకా ఫాస్ట్ గా రోస్ట్ అవ్వాలంటే మీరు ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేసుకోండి, మీకు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. నేనంటే ప్యాన్ లో చేస్తున్నాను. సో చూసారు కదా, ఇలాగ అయిపోయింది. పర్ఫెక్ట్ అండి కలర్, బ్రౌన్ కలర్. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇదే మెయిన్ ప్రాసెస్, మిగతాది జస్ట్ 5 minutes లో అయిపోద్దండి. సో ఇప్పుడు పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకుందాము, కొంచెమే. సో ఫస్ట్ మనం గార్లిక్, జింజర్ వేసుకుందాము ఆయిల్ లో. గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, కరివేపాకు, ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. క్యాప్సికమ్, బెల్ పెప్పర్ అంటారండి. ఒక 2 minutes మగ్గనించుకుందాము. సో ఇలా మగ్గింది కదా, ఇప్పుడు మనము కొంచెము పెప్పర్ వేసుకున్నాము, అంటే మిరియాల పొడి కొంచెమేనండి. మిర్చి కూడా వేసాం కదా, ఇంకొంచెం పెప్పర్ వేసాము. సాల్ట్ మన రుచికి తగినట్టు. కొంచెం సోయా సాస్ అండి, కొంచెం అలా చిల్లీ సాస్. చూసారు కదా, ఇప్పుడు మన సోయా చంక్స్ వేసుకుందాం. సో ఇప్పుడు మనం సోయా చంక్స్ వేసుకుందాం. చూసారా, బా స్మెల్ వస్తుందండి. సూపర్ అరోమా. అంతేనండి, మన రెస్టారెంట్స్ పనికిరావు దీని ముందు, నేను చెప్తున్నాను కదా. మన హోమ్ ఫుడ్ చక్కగా హైజీనిక్ గా చేసుకుంటే మనం అసలు రెస్టారెంట్స్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇంత మంచి ప్రోటీన్ ఫుడ్ చూడండి, అసలు వస్తుంది కదా కలర్ఫుల్ గా. అంతేనండి, ఫినిష్ మన సోయా చంక్స్, చిల్లీ సోయా చంక్స్ ఫ్రై. సూపర్. సో అంతేనండి, మనం ఇలాగా స్ప్రింకిల్ చేసుకుందాము కొత్తిమీర. అయితే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేస్తే చాలా బాగుంటుంది. నేను వేయలేదు ఇక్కడ, బట్ మీరు వేసుకోండి. సో కొంచెం బ్రౌన్ షుగర్ కానీ కొంచెం ఆనియన్ ఇది తీసుకొని హనీ ఉంది కదండి, హనీ అన్న వేసుకోవచ్చు. బ్రౌన్ షుగర్ వేసుకుంటారు కొంతమంది, నేను హనీ వేసాను. దట్స్ ఇట్. ఆ స్వీట్నెస్ కోసం అంతే. అసలు మాకైతే ఆ స్వీట్నెస్ ఇష్టం లేదు, కానీ చాలా మంది ఇష్టపడతారు కదా మన రెస్టారెంట్స్ లో. సో దానివల్ల అనమాట, దానికోసం నేను వేసాను. సో మన హాట్ చిల్లీ సోయా చంక్స్ ఫ్రై ఎలా ఉంది చూడండి, మస్తు కలర్ఫుల్ ఉంది కదా. టేస్ట్ చేసి చెక్ చేద్దామా? లెట్స్ సీ. బ్రౌన్ షుగర్ కంటే తేనె వేస్తే చాలా బాగుందండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ వచ్చింది. నాకైతే అలా అనిపించింది నిజంగా.
కొంచెం మనము ఈ బెల్ పెప్పర్ కూడా క్యాప్సికమ్ అద్భుతం. దీనిపైన మంచిగా నిమ్మకాయ కూడా స్క్వీజ్ చేసుకుని తింటే చేస్తామండి. నిజంగా మీరు చేసి పెట్టండి, మీ పిల్లలు మీ హస్బెండ్ ఇంప్రెస్ అవ్వకపోతే మళ్ళీ వచ్చి నన్ను అడగండి, ఓకేనా? సో ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ. మీకు ఇది నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఓకేనా? యోర్స్ టేస్ట్ అండ్ ట్రావెల్ విత్ రేఖా. See you in the next vlog. ఈసారి మంచి నాన్ వెజ్ ఐటమ్ తో వస్తాను. Stay tuned. Bye bye.